So in the last class, we have detailedly discussed about earthquakes, tsunamis, and volcanoes. Okay, so in earthquakes, we have discussed how earthquakes occur, what are the reasons for that, what are the reasons for earthquake, tectonic activity, volcanic activity, fault zone, and human-induced activities like mining, unscientific construction of dams, these things, right? And we also discussed about the earthquake waves. What are earthquake waves are called? Seismic waves, body waves and S waves. We have detailed discussed about. Then we have discussed how tsunamis occur, how underwater earthquake trigger tsunamis, and how the phenomenon of tsunami takes place. Why there is high damage of due to the tsunami. Then we have discussed about the volcanism. Okay, what comes out of a volcano, types of volcano, fissure type of volcano, central type of volcano, shield type of volcano, caldera, and we also discussed about the types of volcano based on the frequency, active, dormant, and sleep, dormant and extinct. So what is the active volcano that you see in India? In Andaman Nicobar Islands, what is the island name? Barren Island is the active volcano in India, and there is one extinct volcano in the Indian landmass, that is in Andaman, that is Narconda. Okay, right? So that we have discussed, detailed discussed. So go through the PDFs, you'll get much more information related to that. Now today we will discuss about one of the important topic, that is geomorphic process. Important topic in geomorphology, that is geomorphic process. Now geomorphic process అంటే ఏంటి? ఓకే, జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్లీ ఎర్త్ సర్ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఓకే సార్, నేను భూమి పుట్టినప్పటి నుంచి చూస్తున్నా మా ఊరు ఒకటేలాగా ఉంది, చుట్టుపక్కల కొండలు అట్లనే ఉన్నాయి. ఓకే, అలా కాదు. అంటే మన లైఫ్ స్పాన్ చాలా చిన్నది, 50-60 ఇయర్స్, 60-70 ఇయర్స్. కానీ ఎర్త్ లైఫ్ స్పాన్, ఎర్త్ ఏజ్ ఎంత? 4.6 బిలియన్ ఇయర్స్. సో ఎర్త్ సర్ఫేస్ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. సో ఈ చేంజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటామంటే జియోమార్ఫిక్ process. So what is geomorphic process? So our earth is like a playfield of two opposing groups of geomorphic process. And geomorphic process అంటే ఆ టూ గ్రూప్స్ playfield అని నేను చెప్తాను. So the geomorphic process relates to the form of landscapes and its natural features. అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే ఫీచర్స్ కదా, దాన్ని మనం మొత్తం జియోమార్ఫీ అంటాం. జియోమార్ఫాలజీ అంటే ఏమని చెప్పినాం మనం, గుర్తుందా? స్టడీ అబౌట్ ది ఎర్త్ సర్ఫేస్ ఫీచర్స్, గుర్తుందా? ల్యాండ్ ఫార్మ్స్, ఎర్త్ ల్యాండ్ ఫార్మ్స్ ఫీచర్సే కదా ఎర్త్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే, ప్లెయిన్స్, ప్లాటూస్, ఇవన్నీ. సో ద ఫోర్సెస్ కాజింగ్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఇస్ నోన్ యాజ్ జియోమార్ఫీ. అర్థమవుతుందా? సో ఎర్త్ సర్ఫేస్ పైన ఫీచర్స్ ఉన్నాయి మనకి, ల్యాండ్ ఫార్మ్స్, దీని గురించి మనం జియోమార్ఫాలజీ అంటాం. సో ఈ ఎర్త్ సర్ఫేస్ అనేది ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్నే మనం ఏమంటాం? జియోమార్ఫిక్ ప్రాసెస్. మరి అవి ఆ జియోమార్ఫిక్ ప్రాసెస్ దేని వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది అంటే, ఎర్త్ సర్ఫేస్ యాక్చువల్లీ ఒక ప్లేయింగ్ ఫీల్డ్ టూ అపోజింగ్ గ్రూప్స్కి. అవేంటి అంటే ఎండోజెనిక్ అండ్ ఎగ్జోజెనిక్. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే జియోమార్ఫిక్ ప్రాసెస్ ఎర్త్ సర్ఫేస్ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు చేంజ్ అవుతుంది సార్ అంటే, టూ థింగ్స్, టూ ఫోర్సెస్ దానికి రెస్పాన్సిబుల్. ఏంటి? ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎగ్జోజెనిక్. మీరు వర్డ్ తోటి అర్థం చేసుకోవచ్చు. బై ద వర్డ్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎండోజెనిక్ అంటే ద ఫోర్స్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ది ఎర్త్, దట్ ఈస్ బినీత్ ది ఎర్త్ సర్ఫేస్. ఓకే, ఎగ్జోజెనిక్ అంటే ద ఫోర్స్ విచ్ ఇస్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, ఆ సన్లైట్ కావచ్చు, రన్నింగ్ వాటర్ కావచ్చు, గ్లేషియర్స్ కావచ్చు. ఓకే, ఇట్లా ఆన్ ది సర్ఫేస్ ఫోర్సెస్ని ఏమంటాం మనం? ఎగ్జోజెనిక్. బినీత్ ద సర్ఫేస్ ఫోర్సెస్. సో ఇవి రెండు కాన్స్టెంట్గా ఏమవుతుందంట, ఎర్త్ సర్ఫేస్ని చేంజ్ చేస్తుందంట. అందుకనే మనం ఏమన్నాం ఇక్కడ, అవర్ ఎర్త్ ఈస్ ఏ ప్లే ఫీల్డ్ ఫర్ టూ గ్రూప్స్ ఆఫ్ జియోమార్ఫిక్ ప్రాసెస్. ఏంటవి టూ అపోజింగ్? ఎండోజెనిక్ అండ్ ఎగ్జోజెనిక్. ఎండోజెనిక్ జనరల్గా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే, మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాటూస్ ఇట్లా కాంటెంట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే, ఈ ఎగ్జోజెనిక్ ఏంటంటే డిసింగ్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, టూ ప్లేట్స్ కంప్రెస్ అయినాయి,
ఏం ఫామ్ అవుతాయి? మౌంటైన్స్. ఓకే, ఇట్లా మౌంటైన్స్ ఫామ్ అయినాయి. తర్వాత వర్షం పడుతుంది, ఎండకి ఎండుతుంది. ఓకే, గాలికి స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటాయి, కొలాప్స్ అవుతుంది. మళ్ళీ ఇది ఏమవుతుంది, ఒక నార్మల్గా ప్లేన్ అయిపోతుంది. సో ఎండోజెనిక్ ఫోర్సెస్ అనేవి బిల్డ్ చేస్తే ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ వీటిని రెడ్యూస్ చేస్తాయి. ఓకేనా? సో వాటి స్ట్రక్చర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మన హిమాలయస్ అనేది స్టిల్ ఇంకా ఫార్మేషన్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అవి ఎత్తులో ఉన్నాయి, ఇంకా హైట్ పెరుగుతుంది. అరవల్లీస్ ఒకప్పుడు చాలా ఎత్తులో ఉండేదంట, ఇప్పుడు వాటి హైట్ తగ్గిపోయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎగ్జోజెనిక్. అర్థమైందా? మీకు ఐడియా వచ్చిందా ఎండోజెనిక్ ఎగ్జోజెనిక్? సరే, ఒకసేపు ఎగ్జోజెనిక్ అంటే పెడితే ఫస్ట్ ఎండోజెనిక్ ఫోర్సెస్ పొందాం. సో ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. స్లో, సడన్. స్లో, సడన్. సో ఎండోజెనిక్ ఫోర్సెస్ అనేవి 2 టైప్స్ బ్రాడ్గా క్లాసిఫై చేస్తే. ఏంటి? ఒకటి స్లో అంట, ఒకటి సడన్ అంట. సో స్లో అంటే ఏంటి? స్లో మూమెంట్స్. ఎర్త్ అనేది చాలా స్లో మూమెంట్ అవుతుంది. దీన్ని డయాస్ట్రోఫిజం అంటారు. స్లో కాబట్టి డయాస్ట్రోఫిజం. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో సడన్. సడన్ అంటే క్యాటస్ట్రాఫిక్. మీకు ఈ వర్డ్ తెలుసు. సడన్ మూమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఎర్త్క్వేక్ ఉంది, ఎర్త్క్వేక్ ఉండి ప్రదీప్ గణేష్ నేను రేపు ఎర్త్క్వేక్ వస్తున్నా, మీరు అందరు రెడీగా ఉండండి అని చెప్పొస్తుందా? రాదు. సడన్. వాల్కనిజం. ఓకే, గౌతమ్, హేమంత్ మీరంతా రెడీగా ఉండండి, రేపు వాల్కనిక్ ఎరప్షన్ జరుగుతుంది, వీలైతే గ్లాస్లో వాల్కనో పట్టుకోండి ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఉంటాయని చెప్తుందా? రాదు. ఇట్ ఈస్ సడన్. సో ఎండోజెనిక్ ఫోర్సెస్లో 2 స్లో ఉంటాయి, కొన్ని సడన్ ఉంటాయి. ఆ సడన్లో మనకి వాల్కనిజం అండ్ ఎర్త్క్వేక్స్. ఓకేనా? తర్వాత స్లో మూమెంట్స్. ఇప్పుడు స్లో మూమెంట్. ఈ స్లో మూమెంట్స్ అనేవి చాలా స్లోగా అవుతూ ఉంటాయి అనమాట. ఫ్యూ సెంటీమీటర్స్ పర్ ఇయర్ మూవ్ అవుతాయి. ఇట్లా ఈ ఫోర్సెస్ అనేవి, యాక్టివిటీ అనేది చాలా స్లోగా జరుగుతుంది. మనం నోటీస్ చేయలేం, లాంగ్ పీరియడ్లోనే దాని ఎఫెక్ట్ చూడగలుగుతాం. ఇవి మాత్రం సడన్గా. సో ఈ స్లో మూమెంట్స్లో మనం చూసుకుంటే 2 టైప్స్, వర్టికల్, హారిజాంటల్. ఓకే, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి, గ్రీక్ వర్డ్స్, ఇవి తప్పదు మనం నేర్చుకోవాలి. జాగ్రఫీలో టర్మినాలజీ ఒకటే కష్టంగా ఉంటుంది, కాన్సెప్ట్స్ ఈజీ ఉంటాయి. అందుకే మనం వినేటప్పుడు జాగ్రత్తగా వింటే మనకు హాఫ్ ఆఫ్ ది ప్రిపరేషన్ అయిపోయినట్టే క్లాస్లో. అర్థమవుతుంది? రైట్. ఎస్పెషల్లీ జియోమార్ఫాలజీ అంటే మన ఈ ఫిజికల్ జాగ్రఫీ మొత్తం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రైట్. సో స్లో మూమెంట్స్లో వర్టికల్, హారిజాంటల్. నా ఈ వర్టికల్ అంటే ఏంటి అంటే, వర్టికల్ మూమెంట్ అంటే ఇలా, హారిజాంటల్ అంటే ఇలా. ఓకేనా? రైట్. సో ఈ వర్టికల్ స్లో మూమెంట్ వల్ల మెయిన్ సీ లెవెల్ కంటే ఏదైనా ల్యాండ్ పైనకి అప్లిఫ్ట్ అయింది అనుకో, దాన్ని ఏమంటాం మనం? కాంటినెంట్ అంటాం. ఒకవేళ మీన్ సీ లెవెల్ కంటే కాంటినెంట్ కిందికి సబ్డక్ట్ అయిపోయింది అనుకో, దాన్ని ఏమంటాం? దాన్ని వాటర్ కిందికి వెళ్ళిపోతే ఓషన్ అంటాం. సో ఈ వర్టికల్ మూమెంట్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ వల్ల కాంటినెంట్ బిల్డింగ్ అవుతుంది. ఏం బిల్డింగ్ అవుతుంది? అప్వర్డ్, డౌన్వర్డ్ మూమెంట్. ఓకే, అందుకే దీన్ని ఎపిఓరిజెనిక్ అంటారు. ఏమంటారు? ఎపిఓరిజెనిక్ అంటే కాంటినెంట్ బిల్డింగ్. ఓకే, మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైపు హారిజాంటల్గా మూవ్ అవుతుందంట. ఇట్లా హారిజాంటల్గా ఎట్లా మూవ్ అవుతుంది? ఐదర్ అవి 2 కంప్రెస్ అయితే, లేకపోతే దూరం జరుగుతుంది. కంప్రెస్ అయితే దాన్ని కంప్రెషనల్ ఫోర్సెస్ అంటారు. ఇఫ్ దే ఆర్ మూవింగ్ అవే, టెన్షనల్ అంటారు. ఇక్కడ డైవర్జెంట్ మూమెంట్ని టెన్షనల్ అంటారు. అంటే ఇప్పుడు మన పేపర్ ఉంది, ఈ పేపర్కి కంప్రెస్ ఇదైతే టెన్షనల్. ఇట్లా 2 లాగితే టెన్షనల్. సో అప్వర్డ్, డౌన్వర్డ్ ఇదైతే ఇది ఎపిర్జెనిక్. కంప్రెషన్ అండ్ టెన్షనల్ హారిజాంటల్ మూమెంట్ ఉంటే దాన్ని ఓరోజెనిక్. ఓకే, సో ఓరోజెనిక్ అంటే నథింగ్ బట్ మౌంటైన్ బిల్డింగ్. ఎపిఓరోజెనిక్ అంటే కాంటినెంట్ బిల్డింగ్. ఓకే, రైట్. సో ఈ హారిజాంటల్ వల్ల మూమెంట్లో ఏమవుతుంది? ఫోల్డింగ్. కంప్రెషన్ వల్ల ఏం ఫామ్ అవుతాయి? ఫోల్డ్ మౌంటైన్స్. మరి టెన్షన్ వల్ల ఏం ఫామ్ అవుతుంది అంటే ఫాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఎట్లా ఫాల్ట్స్ ఫామ్ అవుతాయి? సింపుల్. మీ చేతి తీసుకోండి, ఒకరి చేతి తీసుకోండి, ఇద్దరు కలిసి ఒక చేతిని పట్టుకొని ఒకరు లాగండి చేతిని, ఏమవుతుంది? మధ్యలో బ్రేక్ వస్తుంది, ఫాల్ట్ అయింది. అవునా? చూడండి,
ఇది మనకు ఒక రాక్ అనుకోండి. మీకు కంప్రెస్ అయితే ఫోల్డ్ మౌంటెన్స్ ఎట్లా ఫామ్ అవుతుందో మీకు ఐడియా ఉంది. నేను ఇప్పుడు టెన్షన్ చెప్తున్నా. టెన్షనల్ ఫోర్సెస్ ఉంది అంటే దాన్ని లాగుతుంది సైడ్స్. అప్పుడు ఏమైతుంది, చిన్న ఫాల్ట్ ఫామ్ అవుతుంది. అవునా, ఒక చిన్న ఫాల్ట్ ఫామ్ అవుతుంది. ఇటు సైడ్ కూడా ఒక ఫాల్ట్ ఫామ్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు పీసెస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పీస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇట్లా ఇది ఇటు సైడ్ సెపరేట్ అయిపోయింది. ఈ మొత్తం పీస్ అనేది ఇటు ఈ టెన్షనల్ ఫోర్సెస్ వల్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఈ పీసెస్కి సంబంధం లేదు. ఇదే ఏమవుతుంది తర్వాత, అయితే ఇది పైన కన్నా పోతుంది, లేకపోతే కింది కన్నా వచ్చేస్తుంది. అంటే చూడండి, ఇట్లా కనిపిస్తుంది మనకు స్ట్రక్చర్. ఇది కిందికి వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయింది ఏంటి, ఫాల్ట్. ఓకే, సో ఇట్లా కిందికి వచ్చేసిన దాన్ని, కింద ఉన్నదాన్ని గ్రాబెన్ అంటారు, ఎత్తులో ఉన్నదాన్ని హాస్ట్ అంటారు. యూ నో టు రిమెంబర్ దిస్ వర్డ్స్, గ్రాబెన్ అండ్ హాస్ట్. అర్థమైందా ఎండోజెనిక్ ఫోర్సెస్ క్లియర్గా? ఒకసారి మనం మ్యాప్ వేసుకొని చూసుకుంటే ఐడియా వచ్చేస్తుంది. సో ఏం డిస్కస్ చేసినాం మనం, జియోమార్ఫిక్ ప్రాసెస్. జియోమార్ఫాలజీ అంటే ఏంది, ఎర్త్ సర్ఫేస్ అంటే ల్యాండ్ ఫీచర్స్ మీద స్టడీ చేయడం, దట్ ఈస్ ల్యాండ్ ఫామ్స్. ఇవి ఎర్త్ సర్ఫేస్ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం, ఇది ఎర్త్ సర్ఫేస్ కాన్స్టెంట్గా చేంజ్ అయ్యడానికి రెండు ఫోర్సెస్ రెస్పాన్సిబుల్. ఏంటవి, ఎండోజెనిక్, ఎగ్జోజెనిక్. ఎగ్జోజెనిక్లో మనం 2 టైప్స్ చూసినాం. ఏంటవి, స్లో, సడన్. సడన్ అంటే క్యాటస్ట్రాఫిక్, స్లో అంటే డయాస్ట్రాఫిక్. ఈ సడన్లో మనకి మళ్ళీ 2 టైప్స్. సడన్లో జనరల్గా ఎగ్జాంపుల్ ఏంది, దీని క్యాటస్ట్రాఫిక్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంది, ఎర్త్ క్వేక్, ఇంకా వాల్కెన్. రైట్. స్లోలో అంటే ఇవి జరుగుతాయి, కానీ మనం జనరల్గా రెగ్యులర్గా నోటీస్ చేయలేము. దీని ఎఫెక్ట్ లాంగ్ రన్లో నోటీస్ చేస్తాం. ఏదంట, వర్టికల్, ఇంకా హారిజాంటల్. సో ఇట్లా వర్టికల్ మూవ్మెంట్ వల్ల, ఈ వర్టికల్ మూవ్మెంట్ అప్వర్డ్, డౌన్వర్డ్ ఉంటుంది. ఓకే, సో దీనివల్ల మనకు కాంటినెంట్ బిల్డింగ్ జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటాం, ఎపి ఓరోజెనిక్. నెక్స్ట్ హారిజాంటల్లో 2 టైప్స్ మళ్ళీ. ఏంటవి, కంప్రెస్ అండ్ టెన్షనల్. కంప్రెస్ అండ్ టెన్షనల్. కంప్రెస్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ, ఫోల్డ్ మౌంటైన్స్. టెన్షనల్ వల్ల టెన్షనల్ ఫాల్ట్. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎట్లా ఎర్త్ సర్ఫేస్ మీద చేంజెస్ ఎట్లా తీసుకొస్తాయి ఇది ఎండోజెనిక్లో? క్లారిటీ వచ్చిందా? పక్కా రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జోజెనిక్. ఈ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి జనరల్గా వెదరింగ్, ఎరోజన్ అండ్ డిపోషన్ చేస్తాయి. ఈ వెదరింగ్ జరగడానికి, ఎరోజన్ జరగడానికి, డిపోషన్ అనేవి కారణాలు ఉంటాయి. కానీ ఈ వెదరింగ్, ఎరోజన్ అనేవి ఆస్పెక్ట్స్ అన్ని డెన్యూడేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఆల్రెడీ బిల్డప్ అయిన స్ట్రక్చర్ని న్యూడ్ అంటే ఏంది, టు స్ట్రిప్ ఆఫ్. అవునా, సో ఈ ఏదైతే బిల్డప్ ఎండోజెనిక్ యాక్టివిటీస్ వల్ల మౌంటైన్ బిల్డింగ్ కానీ కాంటెంట్ బిల్డింగ్ కానీ జరిగిందో, ఈ వెదరింగ్, ఎరోజన్ అని డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను ఏంటి అనేది. ఈ ఎగ్జోజెనిక్ యాక్టివిటీస్ వల్ల అది స్ట్రిప్ ఆఫ్ అవుతుంది, డెన్యూడ్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటారు, డెన్యూడేషన్ ప్రాసెస్ అంటారు. జస్ట్ మైండ్లో పెట్టుకోండి. డైరెక్ట్గా అంతా టెక్నికల్ సబ్జెక్ట్గా మనం జిఎస్లో అడిగారు, ఆప్షనల్లో అడుగుతారు. ఓకే, సో ఎండోజెనిక్ మూవ్మెంట్స్ మీకు ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఒకసారి ఎగ్జాంపుల్, డయాస్ట్రాఫిజం అంటే ఏంటి, స్లో మూమెంట్స్. స్లో మూమెంట్స్ వల్ల ఓరోజెనిక్ ఇంకా ఎపిఓరోజెనిక్. ఎపిఓరోజెనిక్ అంటే వర్టికల్ మూవ్మెంట్, ఓరోజెనిక్ హారిజాంటల్ మూవ్మెంట్, మౌంటైన్ బిల్డింగ్. ఎపిఓరోజెనిక్ అంటే కాంటెంట్ బిల్డింగ్. క్యాటస్ట్రాఫిజం, సడన్ ఏంటవి, వాల్కనిజం అండ్ ఎర్త్. ఓకే, నా తర్వాత ఎగ్జోజెనిక్ మూవ్మెంట్. ఈ జియోమార్ఫిక్ ప్రాసెస్లో 2 మూవ్మెంట్స్ ఉంటాయి, ఎండోజెనిక్ అండ్ ఎగ్జోజెనిక్. నా ఇప్పుడు ఎగ్జోజెనిక్. సో దీంట్లో ఈ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ని మనం జనరల్గా డెన్యూడేషన్ ప్రాసెస్ కూడా అంటాం. ఎందుకంటే ఆల్రెడీ బిల్టప్ అయిన దాన్ని డిసింటిగ్రేట్ చేయడం అవుతుంది. సో అది ఎట్లయితుంది అంట, వెదరింగ్,
మాస్ మూమెంట్ ఎరోజన్ వల్ల జరుగుతుంది. ఇవి ఎట్లా జరుగుతాయని మనం డీటెయిల్గా చూస్తాం. ఓకేనా? ఇక్కడ క్లారిటీ అందరికీ? చూడండి, ఫాల్ట్స్ ఫామ్ అయినాయి, కిందికి వచ్చేసింది. సో కిందికి వచ్చినప్పుడే దీన్ని ఫామ్ అయ్యేది అని రిఫ్ట్ వ్యాలీ కూడా అంటారు. పైన ఉన్నది మౌంటైన్ని బ్లాక్ మౌంటైన్ అంటారు. ఆర్ దీన్ని గ్రాబెన్, పైన ఉన్నదాన్ని హాస్ట్ అంటారు జర్మన్ లాంగ్వేజ్లో. జనరల్గా ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు రిఫ్ట్, పైన బ్లాక్ మౌంటైన్ ఫామ్ అవుతుంది. ఫాల్టింగ్కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ క్లారిటీ వచ్చింది జియోమెట్రిక్ ప్రాసెస్. రైట్. ఇక్కడ మనం వెదరింగ్, ఎరోజన్, డిపోజిషన్ అంటే ఏంటి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మైనింగ్ ఏరియాకి ఎప్పుడైనా వెళ్ళిందా? లైమ్ స్టోన్ మైనింగ్ ఏరియాకి సినిమాలలో చూస్తారు కదా. జనరల్గా ఒక కొండ ఉందనుకోండి, దాంట్లో ఒక మినరల్స్ ఉన్నాయి. లైమ్ స్టోనే తీసుకోండి, మినరల్స్ ఉన్నాయి అనుకోండి. మనం ఏం చేస్తాం దాన్ని? ఫస్ట్ దాన్ని సుత్తితో దీన్ని పగలు కొడతారు, అవునా? సుత్తితో దీన్ని బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసిన తర్వాత అది ఏమవుతుంది? చిన్న చిన్న పీసెస్గా బాల్స్గా విడిపోతుంది. దీని తర్వాత ఏం చేస్తాం మనం? లారీలు ఎక్కించుకొని ఇంకో ప్లేస్లో డంప్ చేస్తాం, అవునా? అంతేనా? ఫస్ట్ బ్రేక్ చేస్తాం దీన్ని, బ్రేక్ చేసిన దాన్ని ఇంకో ప్లేస్లో క్యారీ చేస్తాం, తర్వాత ఇంకో ప్లేస్లో డిపాజిట్ చేస్తాం. దీన్నే ఇట్లా రాక్ డిసింటిగ్రేట్ అవ్వడాన్ని వెదరింగ్ అంటారు. డిసింటిగ్రేటెడ్ మెటీరియల్ని రన్నింగ్ వాటర్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, గ్లేషియర్స్ మూమెంట్ వల్ల రిమూవల్ అయితే దాన్ని ఏమంటారు? ఎరోజన్ అంటారు. మళ్ళీ ఇవే ఎప్పుడైతే స్లో అయిపోతాయో, ఫాస్ట్ ఉన్నప్పుడు క్యారీ చేస్తాయి. ఎప్పుడైతే ఇవి స్లో అయిపోతాయో, వెలాసిటీ తగ్గిపోతుందో, లో లయింగ్ ఏరియా వస్తుంది, అక్కడ ఏం చేస్తుంది? డిపాజిట్. అర్థమైందా నేను చెప్పింది? రాక్ని ఎట్లయితే మనం ఒక మౌంటైన్ని దాన్ని పగలగొట్టి ఆ పీసెస్ని క్యారీ చేసి ఒక ప్లేస్లో డిపాజిట్ చేస్తామో, అట్లనే న్యాచురల్గా కూడా ఎర్జవుతుంది. ఈ వెదరింగ్ అంటే ఏంది? డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్స్. అది దేని వల్ల అవుతుందంటే ఫిజికల్గా, కెమికల్గా, బయాలజికల్గా అవుతుంది. ఎట్లనేది మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఎరోజన్ అనేది రన్నింగ్ వాటర్ కానీ, గ్లేషియర్స్ కానీ, విండ్ కానీ, సీ వేవ్స్ కానీ దానివల్ల ఈ విడిపోయిన పార్టికల్స్ని క్యారీ చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇవే ఆస్పెక్ట్స్ డిపాజిట్ చేస్తుంది. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటాం మనం? ఎగ్జోజెనిక్ ప్రాసెస్. ఈ వెదరింగ్, ఎరోజన్ డీటెయిల్గా మనం డెన్యుడేషన్ అంటాం. ఇక్కడ క్లియరా అందరికీ? రైట్. ఇది ఇక్కడ కట్ చేద్దాం, మళ్ళీ దీని ఆస్పెక్ట్ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ జస్ట్ సెకండ్. ఇందాక మనం చెప్పినాం కదా, వెదరింగ్ అంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్, ఎరోజన్ అంటే ట్రాన్స్పోర్టేషన్, రిమూవల్ ఆఫ్ ద డెబ్రిస్, అదైతే సెడిమెంట్స్. డిపోజిషన్ అంటే తీసుకెళ్ళి డంప్ చేయడం. ఓకే, ఈ వెదరింగ్ అనేది ఫిజికల్, కెమికల్, బయాలజికల్గా అవుతుంది. ఎరోజన్, డిపోజిషన్ అనే ఏజెంట్స్ ఏంటి? రన్నింగ్ వాటర్, గ్లేషియర్స్ మూవింగ్, సీ వేవ్స్, విండ్, ఇవన్నీ ఎరోజన్ అండ్ డిపోజిషన్కి ఏజెంట్స్. రైట్. ఈ ప్లస్ ఇప్పుడు వెదరింగ్ అనేది ఫిజికల్గా, కెమికల్గా, బయాలజికల్గా ఎట్లయితుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇదేం డీటెయిల్స్కి వెళ్ళని అవసరం లేదు, జస్ట్ ఒక రాక్ అనేది ఎట్లా డిసింటిగ్రేట్ అవుతుంది మీకు ఐడియా రావడానికి. ఓకేనా? సో వెదరింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్. ఇది ఫిజికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, బయాలజికల్ కావచ్చు. ఎట్లయితుందని మనం చూద్దాం ఇక్కడ.
ఫస్ట్ ఫిజికల్ ఎట్లయితే ఆర్ మెకానికల్ ఎట్లయితే అంటే ఫస్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్. మనం ఏం డిస్కస్ చేస్తున్నప్పుడు వెదరింగ్. వెదరింగ్ అంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్. ఈ డిసింటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్గా కావచ్చు, కెమికల్ కావచ్చు. ఫిజికల్ అంటే మెకానికల్ ఆర్ ఫిజికల్. దాంట్లో ఫస్ట్ టైప్ చూస్తున్నాం మనం. ఫిజికల్గా అంటే ఫిజికల్ ఫోర్సెస్ వల్ల ఎట్లా రాక్ ఇంటిగ్రేట్. ఫస్ట్ థింగ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్. ఒక రాక్ ఉంది, ఓకే, డెజర్ట్లో ఒక రాక్ ఉంది అనుకోండి. ఆ రాక్ డే టైంలో టెంపరేచర్ చాలా హాట్ ఉంటుంది, నైట్ టైంలో కూల్ అవుతుంది. సో రాక్ జనరల్గా ఎండాకాలంలో వెరీ హాట్ సన్నీ డే రోజు ఏమవుతుంది, రాక్ ఎక్స్పాండ్ అవుతుంది, నైట్ స్ట్రింక్ అవుతుంది. సో కాన్స్టెంట్గా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల రాక్ మీద క్రాక్స్ వస్తాయా? వస్తే లేవా? వచ్చినప్పుడు ఏమవుతుందంటే చూడండి, కాన్స్టెంట్గా ఎక్స్పాండ్ అవుతుంది డే టైం, నైట్ టైంలో కాంట్రాక్ట్ అవుతుంది. సో ఇట్లా రిపీట్ అవ్వడం వల్ల అవుటర్ లేయర్స్ అనేవి పీసెస్గా బయటకు వస్తాయి. ఓకే, దీన్ని ఏమంటారంటే జస్ట్ ఇట్లా ఆనియన్లో లేయర్గా ఎట్లా వెళ్ళిపోతుందో దాన్ని ఎట్లా వెళ్ళిపోతుంది, దాన్ని ఎక్స్ఫోలియేషన్ అంటారు. ఏమంటారు? ఎక్స్ఫోలియేషన్. లేయర్గా వచ్చేస్తుంది. ఇది ఎందువల్ల అవుతుందంట? ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్. Expansion is one of the type of physical or mechanical weather. నెక్స్ట్ ఇట్లా క్రాక్స్ వస్తుంది, దీన్ని ఎక్స్ఫోలియేషన్ అంటారు ఆర్ ఆనియన్ పీలింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఫ్రాస్ట్ యాక్షన్. ఫిజికల్గానే ఇంకో టైపు ఫ్రాస్ట్ యాక్షన్. ఈ ఫ్రాస్ట్ యాక్షన్ ఎట్లా అవుతుంది అంటే ఈ రాక్ ఇప్పుడు ఇమాజిన్ డెజర్ట్లో ఇదే రాక్ని తీసుకుపోయి మనం హిమాలయాలకు తీసుకుపోయాం. ఓకే, హిమాలయాస్లో ఎస్పెషల్లీ నార్మల్ టైమ్స్లో డేలో వాటర్ లాగా ఉంటుంది, అవునా? రాక్ మధ్యలో రాక్స్లో గ్యాప్స్ ఉంటాయి కదా, దాంట్లో వాటర్ కొంచెం స్టోర్ అయి ఉంటుంది. నైట్ టైం అయ్యేసరికి ఏమవుతుంది, టెంపరేచర్స్ ఎట్లుంటాయి, తగ్గిపోతాయి. అప్పుడు ఈ వాటర్ ఏమవుతుంది, ఐస్గా మారుతుంది, అవునా? సో ఇప్పుడు మీరు ఒక వాటర్ బాటిల్ ఫిల్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టండి, నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూడండి ఏమవుతుంది, బాటిల్ షేప్ చేంజ్ అవుతుంది. ఎందుకు? వాల్యూమ్ ఆఫ్ ఐస్ అనేది ఎక్కువ వాటర్ కంటే, అవునా? సో మరి సేమ్ వాటర్ అట్లానే రాక్స్ మధ్యలో ఇరికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ ఫ్రీజ్ అయింది. ఫ్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, దాని వాల్యూమ్ పెరుగుతుంది. సో కొంచెం ఈ రాక్ యొక్క క్రాక్ని ఇంకా పెంచుతుంది. సో అట్లా రిపీటెడ్గా అవ్వడం వల్ల టాయింగ్. ఫ్రీజింగ్ అంటే వాటర్ ఐస్గా ఫామ్ అవ్వడం, టాయింగ్ అంటే ఐస్ వాటర్గా ఫామ్ అవ్వడం. ఇట్లా రిపీటెడ్గా ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రాక్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఓకే, సో వెదరింగ్ అంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ ఇది 3 టైప్స్. అంటే ఫిజికల్గా కావచ్చు, కెమికల్ కావచ్చు. సో ఫిజికల్లో ఫస్ట్ టైప్ ఏం డిస్కస్ చేసినాం, థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల. సెకండ్ ఫ్రాస్ట్ యాక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇట్లా చూడండి, ఇప్పుడు ఇట్లా గ్యాప్స్ ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ ఇంతకుముందు వాటర్ ఉండే, ఇది రిపీటెడ్గా ఫ్రీజింగ్ థాయింగ్ అవడం వల్ల వాటి మధ్యలో రాక్స్ వచ్చాయి. నెక్స్ట్ ప్రెషర్ రిలీజ్. ఇది ఎట్లా అంటే బరీడ్ రాక్ ఉంటుంది, అంటే దానిపైన వేరే రాక్స్ ఏమైనా ఓవర్లై ఉంటుంది, దాన్ని అందుకే బరీడ్ రాక్ అంటాం. అంటే కింద దానిపైన ఇంకేదైనా రాక్ సెట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే దీనివల్ల దానిపైన బర్డెన్ ఉంటుంది కదా, ఎప్పుడైతే ఆ రాక్ రిమూవ్ అయిపోతుందో ఇది రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయ్యి కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. అట్లా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఫ్రాక్చర్స్ వస్తాయి. ఫ్రాక్చర్స్ రావడం వల్ల రాక్ డిసింటిగ్రేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు, ప్రెషర్ రిలీజ్ వల్ల వెదర్. అర్థమవుతుంది చెప్పింది? ఫిజికల్గా ఎట్లా ఒక రాక్ వెదర్ అవుతుంది అనేది అర్థమవుతుందా? యా. నెక్స్ట్ హైడ్రాలిక్ యాక్షన్. హైడ్రాలిక్ యాక్షన్ అంటే బై ద ఫోర్స్ ఆఫ్ వాటర్. ఓకే, ఇంకోటి క్రిస్టలైజేషన్ ఆఫ్ సాల్ట్. ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్లో రాక్స్ ఉంటాయి కదా, కోస్టల్ ఏరియాస్లో రాక్స్ మధ్యలో ఓషన్ వాటర్ వచ్చి ఎంటర్ అవుతుంది. దాంట్లో రాక్స్ మధ్యలో గ్యాప్ ఉంటే ఓషన్ వాటర్ వచ్చి సెటిల్ అవుతుంది. ఎండకి ఏమైపోతుంది, వాటర్ విల్ ఎవాపరేట్, సాల్ట్స్ అనేవి అందులో మిగిలిపోతాయి. సో అవి కూడా రిపీటెడ్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ వల్ల కూడా దాంట్లో క్రాక్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సో బయాలజికల్గా సెపరేట్ చేసేదంటే ఫిజికల్గా అంటే బయాలజికల్ యాక్టివిటీ వల్ల ఎట్లా ఫిజికల్ వెదరింగ్ అవుతుంది రాక్లో. ఇప్పుడు మీకు కొన్ని ఎనిమల్స్ తెలుసు కదా, బరోస్ చేస్తాయి.
ర్యాబిట్స్ లాంటివి లోపల రాక్స్ మధ్యలో బరోస్ చేస్తాయి. రాక్స్ మీద చెట్లు గ్రో అవుతాయి. ఈ రూట్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు రాక్ ఏమవుతుంది? డిసింటిగ్రేట్ అవుతుంది. మనం కూడా మైనింగ్ యాక్టివిటీ కోసం ఏం చేస్తాం? రాక్ని బదలం. సో ఇవన్నీ ఏంటి అంటే ఫిజికల్ టైప్ ఆఫ్ వెదరింగ్. థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ కానీ, ఫ్రాస్ట్ యాక్షన్ కానీ, ప్రెషర్ రిలీజ్ కానీ, హైడ్రాలిక్ యాక్షన్ కానీ, లేకపోతే బయాలజికల్ అంటే ఈ యానిమల్స్ బరోస్ చేయడం కానీ, రాక్స్ మీద ట్రీ కూడా కానీ, దీనివల్ల రాక్స్ అనేవి ఫిజికల్గా డిసింటిగ్రేట్ అవుతాయి. ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ? నెక్స్ట్ ఫిజికల్గా అయిపోయింది. నెక్స్ట్ ఎట్లా అవుతుంది? కెమికల్గా ఎట్లయితే చూద్దాం. కెమికల్ వెదరింగ్ దాంట్లో హైడ్రేషన్, హైడ్రోలసిస్, ఆక్సిడేషన్, కార్బోనేషన్, యాసిడిఫికేషన్. ఈజీ, సింపుల్. ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే రాక్ ఇందాక మనం చూసింది హైడ్రాలిక్ యాక్షన్, వాటర్ ఫోర్స్ వల్ల రాక్ బ్రేక్ అవ్వడం, అది ఫిజికల్గా. ఇక్కడ ఏమవుతుంది? కెమికల్గా. సో హైడ్రేషన్ వెన్ రాక్ అబ్జర్బ్స్ ది వాటర్ ఏమవుతుంది? రాక్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏం క్రియేట్ చేస్తుంది? ఫిజికల్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది? రాక్ అనేది బ్రేక్ అవుతుంది. అవునా? కొన్ని రాక్స్ కానీ ఇట్లా ఉంటాయి, డైరెక్ట్గా ఉంటే హార్డ్గా ఉంటాయి. దాన్ని ఏం చేస్తాం? నీళ్ళలో డిప్ చేస్తే ఏమవుతుంది? మెత్తగా అయితే దాన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. అవునా? బిస్కెట్ అనుకోండి, ఈజీగా కష్టం, కానీ టీలో డిప్ చేయగానే ఏమవుతుంది? బ్రేక్ చేస్తుంది. దిస్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హైడ్రేషన్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్, ఐరన్ ఆక్సైడ్ కన్వర్టెడ్ ఇంటూ ఐరన్ హైడ్రాక్సైడ్. అంటే ఎప్పుడైతే ఐరన్ వాటర్లో మిక్స్ అవుతుందో ఇట్ టర్న్స్ ఇంటూ హైడ్రాక్సైడ్. సో దాన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు మనం. నెక్స్ట్ హైడ్రోలైసిస్. హైడ్రో అంటే వాటర్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో ఎప్పుడైతే వాటర్ యాడ్ అవుతుందో రాక్స్లో ఉన్న మినరల్స్కి, ఓకే, రాక్స్లో మినరల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే ఈ వాటర్ రాక్స్లో ఉన్న మినరల్స్ తోటి రియాక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? రాక్ అనేది వీక్ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకి బ్రేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫెల్డ్స్పార్ ఉంటుంది కదా, ఫెల్డ్స్పార్ అనేది వాటర్తో మిక్స్ అయినాక కెమికల్ రియాక్షన్ తర్వాత క్లే లాగా ఫామ్ అవుతుంది. క్లే అనేది ఈజీగా స్ట్రక్చర్ని బ్రేక్ చేయొచ్చు. అర్థమవుతుంది మీకు చెప్పింది? సో హైడ్రేషన్ వాటర్ అబ్జార్ప్షన్ వల్ల, హైడ్రోలైసిస్ రాక్లో ఉన్న మినరల్స్తో వాటర్ రియాక్ట్ అవడం వల్ల రాక్ అనేది డిసింటిగ్రేట్. దీన్ని ఏమంటారు? హైడ్రోలైసిస్. నెక్స్ట్ ఆక్సిడేషన్. మీకు చాలా ఫెమిలియర్ ఇది. మీరు జనరల్గా మీరు ఐరన్ ఏదైనా దానికి పెయింటింగ్ చేయకుండా అట్లా గాలికి వదిలేస్తే ఏమవుతుంది? అది రస్ట్ పడుతుంది. సో బెస్ట్ సేమ్ థింగ్ రాక్స్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, అది ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజర్ అయిందనుకోండి, దాని మీద రస్టింగ్ వస్తుంది. సో ఐరన్ కన్వర్టెడ్ ఇంటూ ఐరన్ ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, ఈజీగా దీన్ని ఏమంటాడు? ఆక్సిడైజేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కార్బోనేషన్. కార్బోనేషన్ అంటే ఏంటి? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం డిస్కస్ చేస్తాం కాస్ట్ టోపోగ్రఫీలో. ఒక రీజన్ మొత్తం లైమ్ స్టోన్తో ఫామ్ అయింది. CO3 కాల్షియం కార్బోనేట్. సో లైమ్ స్టోన్ సున్నప్రాయి నేచర్ ఏంటి? వాటర్లో కలిస్తే సాల్వ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే క్లౌడ్స్ నుంచి వస్తుందో చాలా ప్యూర్గా ఉంటుంది వాటర్, కానీ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్తో మిక్స్ అయితే అది కార్బోనిక్ యాసిడ్ లాగా ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? కార్బోనిక్ యాసిడ్. సో ఇప్పుడు ఈ కార్బోనిక్ యాసిడ్ రాక్స్ మీద పడ్డది అనుకోండి, లైమ్ స్టోన్ లాంటి రాక్స్ మీద అనుకో, అదేమవుతుంది? ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం మనం? కార్బోనేషన్. ఎప్పుడైతే రెయిన్ వాటర్ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ తోటి మిక్స్ అయినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ కార్బోనిక్ యాసిడ్ అండ్ ఇటు వాటర్ సాల్యుబుల్ రాక్స్ని ఈజీగా సాల్వ్ చేసేస్తుంది. సో డిజాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? రాక్ అనేది ఈజీగా డిసింటిగ్రేట్ అయిపోతుంది. అర్థమైందా నీకు? నెక్స్ట్ యాసిడిఫికేషన్. యాసిడ్ రెయిన్ అని ఎప్పుడైనా విన్నారా? మనం పొల్యూటెంట్ని, సల్ఫర్ లాంటి పొల్యూటెంట్ని అట్మాస్ఫియర్ రిలీజ్ చేయడం వల్ల వర్షం పడేటప్పుడు సల్ఫర్ వర్షంలో కలిసిపోయి అది యాసిడ్ లాగా ఫామ్ అయ్యి రాక్స్ మీద పడుతుంది. సో అట్లా పడ్డప్పుడు రాక్స్ ఇట్లా డిసింటిగ్రేట్ అవుతుంది. దీన్ని ఏమంటాం? యాసిడిఫికేషన్. సో కెమికల్గా చూసినాం కదా ఎట్లా ఫామ్ అయింది. నెక్స్ట్ మోజస్ అండ్ లిచెన్స్ అని మనకి టండ్రా రీజన్లో కనిపిస్తుంది. అక్కడ చెట్లు ఏముండవు, మోజస్ అండ్ లిచెన్స్. ఇవి మోజస్ అండ్ లిచెన్స్ కూడా సర్టెన్ కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. దీనివల్ల కూడా రాక్ అనేది
డిసింటిగ్రేట్. సో మనం ఈ వెదరింగ్ అనే కాన్సెప్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేసినాం, అవునా? వెదరింగ్ అంటే ఏమని చెప్పినాం? డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్. సో వెదరింగ్ అనేది ఎన్ని రకాలుగా కావచ్చు? అయితే ఫిజికల్గా కానీ కెమికల్గా కానీ. బయాలజికల్గా అంటే ఈ రెండిట్లోనే ఫిజికల్ బయాలజికల్గా కూడా వస్తుంది. మెకానికల్గా ఏమని డిస్కస్ చేసినాం? థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రాక్, అంటే రిపీటెడ్ ఎక్స్పాన్షన్ ట్రాన్సిషన్ వల్ల రాక్లో క్రాక్స్ వస్తాయి, దానివల్ల ఎక్స్ఫోలియేషన్ అవుతుంది. తర్వాత ఫ్రాస్ట్ యాక్షన్, రిపీటెడ్ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ అవ్వడం వల్ల రాక్స్ మధ్యలో ఉండే వాటర్, దానివల్ల రాక్స్ అనేవి డిసింటిగ్రేట్ అవుతాయి. తర్వాత ప్రెషర్ రిలీజ్, ఓవర్ బర్డెన్ ఉన్న రాక్ అనేది రిమూవ్ అయిపోతే ప్రెషర్ రిలీజ్ అది ఎక్స్పాండ్ అయ్యి ఫ్రాక్చర్స్ వస్తాయి, క్రాక్ అవుతాయి. హైడ్రాలిక్ యాక్షన్, బై ద ఫోర్స్ ఆఫ్ వాటర్, క్రిస్టలైజేషన్స్ ఆఫ్ లేదంటే సాల్ట్స్ వల్ల. ఫిజికల్గా బయాలజికల్ ఆర్గానిజం ఎట్లా ఇన్వాల్వ్ అయ్యింటే బారోస్ చేయడం కానీ, రాక్స్ మీద చెట్లు గ్రో అవడం, దీనివల్ల రాక్ డిసైడ్ అవుతుంది. దీన్ని బయాలజికల్కి స్పెషల్గా మెన్షన్ చేయొచ్చు, లేదా ఫిజికల్లో బయాలజికల్ ఆస్పెక్ట్ యాడ్ చేయొచ్చు. తర్వాత కెమికల్, హైడ్రేషన్, హైడ్రోలసిస్, ఆక్సిడేషన్, కార్బనేషన్, ఆస్పిరేషన్, ఇవన్నిటి వల్ల రాక్ అనేది డిసింటిగ్రేట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాక్ అనేది ఫిజికల్గా, కెమికల్గా, బయాలజికల్గా ఇట్లా డిసింటిగ్రేట్ అవుతుంది. అర్థమైందా? రైట్. నా ఇప్పుడు డిసింటిగ్రేట్ అయిన మెటీరియల్ ఏం కావాలా? ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. దాన్ని ఏమంటాం మనం? ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏమంటాం? ఎరోజన్. ఓకేనా? ఎరోజన్ అంటాం. సో ఎరోజన్కి ఏజెంట్స్ కావాలి కదా. ఎరోజన్కి డిపోజిషన్కి ఏజెంట్స్ రన్నింగ్ వాటర్, గ్లేషియర్స్, సీ వేవ్స్, విండ్, అండర్గ్రౌండ్ వాటర్, ఇవన్నీ ఎరోజనల్ ఏజెంట్స్. ఓకేనా? సో ఈ ఎరోజన్ అనే యాక్టివిటీ ఇలా జరుగుతుంది. తర్వాత ఎరోజన్ అనే మెటీరియల్ అంతా ఒక ప్లేస్లో డిపాజిట్ ఫామ్ అయింది, దాన్ని ఏమంటాం? సో ఈ ఎరోడెడ్ మెటీరియల్ అంతా ఒక ప్లేస్లో డంప్ అవుతుంది. డంప్ అయిన ప్లేస్ యాక్టివిటీని ఏమంటాం? డిపోజిషన్. ఐడియా వచ్చిందా మీకు? డిపోజిషన్ అంటే ఓకేనా? రైట్. సో వెదరింగ్ ఎరోజన్ అనేది డెన్యూడేషన్ ప్రాసెస్. ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో, మాస్ మూమెంట్ ఆర్ మాస్ వేస్టింగ్. మాస్ మూమెంట్ అంటే ఏముండదు, హిల్లీ రీజన్స్లో స్లోప్స్ ఉంటాయి కదా, హిల్లీ రీజన్స్లో ఎత్తు ఉంటుంది ప్లస్ వాటికి స్లోప్. ఇప్పుడు మౌంటైన్స్ ఎస్పెషల్లీ రౌండ్గా ఉండవు, అవి స్టీప్గా ఉంటాయి, అందుకని మౌంటైన్స్ని క్లైమ్ చేయడం టఫ్ టాస్క్, అవునా? కొండని ఈజీగా ఎక్కగలుగుతాం, కానీ మౌంటైన్ని ఎక్కడం కష్టం, ఎందుకంటే దానికి హైట్ అనేది స్టీప్ స్లోప్స్ ఉంటాయి, రౌండ్గా ఉండవు. ఇట్లా ఇట్లా స్టీప్గా ఉంటాయి, ఇట్లా రౌండ్గా ఉండవు. రౌండ్గా ఉంటే ఈజీగా ఎక్కొచ్చు, ఇట్లా స్టీప్ ఉండడం వల్ల కష్టం, అవునా? అందుకే మౌంటైన్ క్లైంబింగ్ ఈజ్ అన్ అడ్వెంచరస్ టాస్క్, తెలుసు కదా. ఓకే. సో ఇదేమవుతుంది, స్టీప్ స్లోప్స్ ఉన్న ప్లేస్లలో రాక్స్ ఆల్రెడీ డిసింటిగ్రేట్ అయిపోయి, లేదా సాయిల్ లూజ్గా ఉంటట్టయితే, ఎప్పుడు అండర్ ది ఎర్త్క్వేక్స్ కానీ, ఎక్కువ హెవీ వర్షం వచ్చినప్పుడు కానీ, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ అవి కిందికి వచ్చేస్తాయి. దీన్ని ఏమంటారు? మాస్ వెస్టింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్. మనం ల్యాండ్ స్లైడ్స్ చదువుకున్నాం, గుర్తుందా? ఇక్కడ వస్తుంది ఎర్త్క్వేక్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ వస్తాయని చదువుకున్నాం. ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎందుకు వస్తాయి? ల్యాండ్ స్లైడ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాస్ వెస్టింగ్. ఏమవుతుంది హిల్ ఏరియాస్లో? హిల్ ఏరియాస్లో ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వల్ల కానీ, లేదా హెవీ రెయిన్ఫాల్ వల్ల కానీ, ఇక్కడున్న మెటీరియల్ ఏమవుతుంది? లూజ్ అయిపోతుంది. షేకింగ్ ఆఫ్ ఎర్త్ వల్ల కానీ, వర్షం పడడం మెటీరియల్ లూజ్ అయిపోతుంది. సో స్టీప్ స్లోప్స్ ఉంటాయి కదా, సో గ్రావిటీ ఉంటుంది కదా, ఇవన్నీ కిందికి వస్తాయి. దీన్నే మనం ఏమంటాం? ల్యాండ్ స్లైడ్. అంటే రాక్స్ డెబ్రిస్ అంతా కలిపేస్తే దాన్ని ఏమంటాం? ల్యాండ్ స్లైడ్ అంటాం. ఓన్లీ రాక్స్ అయితే రాక్ ఫాల్ అంటాం. ఓన్లీ సాయిల్ మూవ్ అయింది అనుకో, దాన్ని మడ్ స్లైడ్ అంటాం. ఇవన్నీ ఏంటి? మాస్ వెస్టింగ్. ఓకే. సో ఇట్లా వెదరింగ్, ఎరోజన్, మాస్ వెస్టింగ్ వల్ల ఏమవుతుంది? ఎండోజెనిక్ యాక్టివిటీ వల్ల ఫామ్ అయిన మౌంటైన్స్, ప్లాట్యూస్ అన్ని డిసింటిగ్రేట్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఏమంటాం? డెన్యూడేషన్. డెన్యూడేషన్ అనేది దేని వల్ల జరుగుతుంది? వెదరింగ్, ఎరోజన్, ఇంకా మాస్ వెస్టింగ్. క్లియర్? అర్థమైందా? అయితే ఈ ఎరోజన్ డిపోజిషన్ వల్ల
ఈ ఎరోజన్ డిపోజిషన్ వల్ల మనకి కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి? ల్యాండ్ ఫామ్స్. సో మనకి ఎర్త్ మీద కనిపించే ల్యాండ్ ఫామ్స్ని ఎర్త్ మీద కనిపించే ల్యాండ్ ఫామ్స్ని ఏం కనిపిస్తాయి మనకి? మౌంటైన్స్, హిల్స్, వ్యాలీస్, ప్లేన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఈ అన్ని ల్యాండ్ ఫామ్స్ని మనం 3 ఆర్డర్స్గా డివైడ్ చేయొచ్చు. ఏవి? 3 ఆర్డర్స్గా. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. జస్ట్ లైక్ మన ఇంట్లో కూడా 3 జనరేషన్స్ ఉంటాయి కదా, తాతయ్య, నాన్న, మనం. 3 జనరేషన్. అయితే 3 ఆర్డర్స్గా డివైడ్ చేయొచ్చు. దాన్నే ఆర్డర్స్ ఆఫ్ రిలీఫ్ అంటారు. ఏమంటారు? ఆర్డర్స్ ఆఫ్ సోర్స్. అన్ని ల్యాండ్ ఫామ్స్ని మనము 3 గ్రూపింగ్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటి? ఆర్డర్స్ ఆఫ్ రిలీఫ్. ఏంటి అవి ఆర్డర్స్ ఆఫ్ రిలీఫ్? చూసుకుంటే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ రిలీఫ్. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ రిలీఫ్లో మీకు గుర్తుందా? కాంటినెంట్స్, కాంటినెంటల్ అండ్ ఓషానిక్ ప్లేట్ గుర్తుందా? అవి చాలా పెద్దవి. ఎర్త్ సర్ఫేస్ అనేది కాన్స్టెంట్ అంటే కనెక్టెడ్గా ఉండదు, బ్రోకెన్ అని చెప్పి నేర్చుకున్నాం. గుర్తుందా? కాంటినెంటల్ ప్లేటు, ఓషానిక్ ప్లేట్. సో కాంటినెంట్ ఓషన్స్ని ఫస్ట్ ఆర్డర్ రిలీఫ్ అంటారు. సెకండ్ ఆర్డర్ రిలీఫ్. ఈ ప్లేట్ మూమెంట్స్ వల్ల, ఈ కాంటినెంటల్ ఓషానిక్ ప్లేట్స్ మూమెంట్ వల్ల సెకండ్ ఆర్డర్ రిలీఫ్ ఫామ్ అవుతాయి. ఏంటి అవి? మౌంటైన్స్, వాల్కెనిక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్, ఇవన్నీ ఏంటి? సెకండ్ ఆర్డర్ రిలీఫ్. ఫస్ట్ ఆర్డర్ రిలీఫ్ ఏంటి? కాంటినెంట్స్ అండ్ ఓషన్, కాంటినెంట్ అండ్ ఓషనిక్ ప్లేట్స్. కాంటినెంట్ అండ్ ఓషన్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల ఫామ్ అయ్యే వాల్కెనిక్ ఐలాండ్స్, మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్, ఇవన్నీ ఏంటి? సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, మళ్ళీ ఈ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ పైన వెదరింగ్, ఎరోజన్, డిపోజిషన్ వల్ల ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్స్ని ఏమంటారు? థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, సో కాంటినెంట్ ఓషన్స్ అనేవి చాలా పెద్దవి, ఫస్ట్ ఆర్డర్. మళ్ళీ కాంటినెంట్ ఓషన్లో పెద్ద స్ట్రక్చర్స్ ఏవి? మౌంటైన్స్ ఇవన్నీ. బట్ విత్ ఇన్ ద మౌంటైన్స్ వ్యాలీ ఉంటుంది, అది థర్డ్ ఆర్డర్. సో లోకల్ ల్యాండ్ ఫామ్స్ ఏమంటాం? థర్డ్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. అయితే ఈ థర్డ్ ఆర్డర్లో మనకి ఇట్లా వ్యాలీస్, క్లిఫ్స్, ఓషన్స్లో సీ వేవ్స్ వల్ల ఫామ్ అవుతుంది, ఇది రన్నింగ్ వాటర్ వల్ల ఫామ్ అవుతుంది, బీచెస్, శాండ్ డ్యూన్స్, ఓకే, మొరైన్స్, ఇవన్నీ ఏంటి అంటే థర్డ్ ఆర్డర్ రిలీఫ్. సో ఈ థర్డ్ ఆర్డర్ రిలీఫ్ ఫీచర్స్ అన్నీ అయితే మనకి రన్నింగ్ వాటర్ వల్లనా, గ్లేషియర్ మూమెంట్ వల్లనా, ఓకే, సీ వేవ్స్ యాక్షన్ వల్ల, విండ్ వల్ల ఈ ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఓకే, సో మనం ఇక్కడ ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ల్యాండ్ ఫామ్స్. ఫ్లూయల్, రన్నింగ్ వాటర్ వల్ల ఏ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి? గ్లేషియర్స్ అంటే మూమెంట్ ఆఫ్ ఐస్. గ్లేషియర్స్ వల్ల ఏ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి? సీ వేవ్స్ వల్ల ఏ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి? విండ్ యాక్షన్ వల్ల ఏ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి? ఈ అన్ని యాక్షన్స్ వల్ల ఎరోజన్, డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. సో ఈచ్ ఎరోజన్, డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్, ఈచ్ ఏజెంట్తో ఎరోజన్, డిపోజిషన్ యాక్టివ్ ల్యాండ్ ఫామ్స్ నేర్చుకుంటే చాలు. ఓకేనా? అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ రన్నింగ్ వాటర్ వల్ల ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్స్ నేర్చుకుంటాం. ఇంకా క్లారిటీగా చెప్తాడండి. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? కాంటినెంటల్ ప్లేట్స్ అండ్ ఓషానిక్ ప్లేట్స్, పెద్దవి. వీటి ఇంటరాక్షన్ వల్ల ఫామ్ అయ్యేది సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. ఏంటవి? మౌంటైన్స్, ఓకే, ప్లాట్యూస్, ప్లేన్స్. ఇట్లా విత్ ఇన్ అంటే లోకల్ ల్యాండ్ ఫామ్స్. విత్ ఇన్ మౌంటైన్స్ మనకి వ్యాలీస్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఓకే, బీచెస్, సీ బీచెస్ ఉంటాయి, క్లిఫ్స్ ఉంటాయి. ఇవన్నిటిని ఏమంటాం? థర్డ్ ఆర్డర్. ఓకేనా?
సో ఈ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని లోకల్ ల్యాండ్ ఫామ్స్ కూడా అంటారు. సో బేసికల్గా ఈ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ లో మనకి ఫ్లూవియల్ అంటే రన్నింగ్ వాటర్ని ఫ్లూయల్ అంటాం. రన్నింగ్ వాటర్. సో దీనివల్ల మనకి ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి, డిపోజిషన్ అంటే రన్నింగ్ వాటర్ వల్ల ఎరోజన్ జరుగుతుంది కదా, దానివల్ల ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి, డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్. జస్ట్ మనం ఈ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంది, డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ పేర్లు ఏంటి అని గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ప్రతి ఒక్క ఫీచర్ ఇమేజ్తో చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ గ్లేషియల్. గ్లేషియర్ అంటే మూమెంట్ ఆఫ్ ఐస్. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఎరోజన్, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఈచ్ 5 ఉంటాయి. ఎరోజనల్, డిపోజిషన్ మ్యాక్స్ సెట్ మ్యాక్స్ చూసుకోవచ్చు. తర్వాత ఎయోలియన్ ల్యాండ్ ఫామ్స్ అంటారు, అంటే బై ద యాక్షన్ ఆఫ్ విండ్. ఇవి జనరల్లీ మనం డెజర్ట్లో చూస్తాం. ఇక్కడ డెజర్ట్ ల్యాండ్ ఫామ్స్ కూడా అంటాం. సో దాంట్లో కూడా ఎరోజన్, డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్. తర్వాత ఫోర్త్ యాక్షన్ ఆఫ్ సీ వేవ్స్. దీన్ని మరైన్ ల్యాండ్ ఫామ్స్ కూడా అంటారు. ఏమంటారు? మరైన్. ఇవి కూడా ఈ సీ వేవ్స్ వల్ల ఎరోజన్ జరుగుతుంది, డిపోజిషన్. ఓకే, తర్వాత ఫిఫ్త్ లాస్ట్ వన్ కాస్ట్ టోపోగ్రఫీ అంటారు, ఆర్ దీన్ని కాస్ట్ టోపోగ్రఫీ ఆర్ అండర్ గ్రౌండ్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. అండర్ గ్రౌండ్ ల్యాండ్ ఫామ్స్. సో ఇది ఎక్కడ జరిగితే ఎక్కడ చూస్తామంటే ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉంటుందో, రాక్స్లో లైమ్ స్టోన్ ఉంటుందో అక్కడ చూస్తాం. ఇక్కడ కూడా మనం ఎరోజన్, డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ చూస్తాం. ఓకేనా? సో ఈ 5 into 5. సో ఈ ల్యాండ్ ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వి షేప్డ్ వ్యాలీ చూసినాం కదా ఇందాక. వి షేప్డ్ వ్యాలీ అనేది రివర్ వల్ల ఫామ్ అయ్యే ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. రివర్ ఒక పార్ట్లో మూవ్ అయ్యి వి షేప్డ్ వ్యాలీ చేస్తుంది. దీన్ని ఏమంటాం మనం? ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. అట్లనే డెల్టాస్ అని పేర్లు విన్నారు ఎప్పుడైనా? డెల్టా రివర్ లాస్ట్లో ఎప్పుడైతే సీని కలుస్తుందో ఆ క్యారీ చేసే సెడిమెంట్స్ అన్ని ఒక ప్లేస్లో డిపాజిట్ చేస్తుంది. కృష్ణా గోదావరి డెల్టాస్ అంటాం. అది డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్, డంప్ చేస్తుంది కదా. అట్లనే గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్లో మనకి సర్క్ అని ఉంటుంది. అంటే ఇట్లా గ్లేషియర్ మౌంటైన్ నుంచి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా ల్యాండ్ని కట్ చేస్తుంది ఇట్లా. దీన్ని సర్క్స్ అంటాం. అట్లనే మనకి డిపోజిషన్, ఇది క్యారీ చేసే సెడిమెంట్స్ని కూడా డిపాజిట్ చేస్తుంది సైడ్స్కి. దాన్ని మొరేన్స్ అంటాం. అదొక డిపోజిషన్ ల్యాండ్ ఫామ్. విండ్ ఎరోజనల్లో మనకి మష్రూమ్ రాక్స్ అని ఉంటాయి డెజర్ట్లో. ఇట్లా స్ట్రక్చర్ చూసింది ఎప్పుడైనా? అది ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. మళ్ళీ డిపోజిషన్లో శాండ్ డ్యూన్స్, ఇసుక తెన్నలు. సీ వేవ్స్ వల్ల ఎరోజన్ వల్ల ఫామ్ అయ్యేది ఇప్పుడు ఇందాక సీ క్లిప్స్ చూపెట్టినా కదా ఇట్లా. తర్వాత డిపోజిషన్ వల్ల సీ బీచెస్, శాండ్ బీచెస్ అట్లా. సో ఈచ్ ల్యాండ్ ఫామ్కి ఎరోజన్, డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. మనం ఎరోజన్ అనేది, డిపోజిషన్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు మనకు జిఎస్ పాయింట్ ఆఫ్